బైబిల్లోని పుణ్యశ్రీలో ఒక పుణ్యశ్రీ గురించి ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ పుణ్యశ్రీ రూతు. రూతు గురించి చెప్పాలంటే నయోమి భర్త బెత్లెహేములో కరువు సంభవించినప్పుడు వారి భద్రత కోసం వారి ఇద్దరు కుమారులను తీసుకుని బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వలస వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నయోమి భర్త ఎలీమెలెకు మరణిస్తాడు. ఆయన మరణించిన తర్వాత కొద్ది దినాలకి నయోమి తన ఇద్దరు కుమారుడికి వివాహం జరిపిస్తుంది. రెండవ కుమారుడు భార్య రూతు. వీరికి వివాహం అయిన 10 సంవత్సరాలకి ఇద్దరు కుమారులు కూడా మరణిస్తారు. అప్పుడు నయోమి తన స్వంత ఊరైనటువంటి బెత్లెహేంకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో తన ఇద్దరు కోడల్ని పిలిచి, అమ్మ, మీరిద్దరూ మీ ఎక్కిళ్ళకి వెళ్ళిపోయి మరలా వివాహం చేసుకోండి అని చెప్పినప్పుడు పెద్ద కోడలు అదే విధంగా చేస్తుంది. రెండో కోడలు, చిన్న కోడలు రూతు మాత్రం అత్తని విడిచిపెట్టక అత్తతో, అత్త, నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, చావైనా రేవైనా నేను నీతోనే ఉంటామా అంటుంది. ఆ తర్వాత అత్త కోడలు ఇద్దరు కలిసి బెత్లెహేం నగరానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి దూరం బంధువైనటువంటి బోయజు పొలంలో ఈ రూతు పనులు నేర్చుకుంటూ దానితో అత్తని పోషించుకుంటూ అలా కాలం గడిపేదన్నమాట. ఆ తర్వాత బోయజుకి రూతుకి కూడా వివాహం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఒబేదు. మనం రూతు గ్రంథాన్ని చూసినట్లయితే ఇందులో 3 ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. అదేంటంటే, ఈ రూతు దేవుని నమ్ముతుంది, దేవుని జనంతోనే ఉంటా అన్నది. తనకి కష్టాలు బాధలు ఎన్ని వచ్చినా కూడా తను ఓర్పుతో సహిస్తుంది. ఇదంతా కూడా మన దేవుడు గ్రహించి ఆమెను బహుగా